పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి హడావిడి మొదలైంది. వచ్చే నెల 13 తారీఖున పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా ప్రకటించారు. సో పార్టీల వారీగా పార్లమెంటు సెగ్మెంట్లకు ఇప్పటికే అభ్యర్థులను కూడా ప్రకటించారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని ముషిరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నాం. మరి ఇక్కడ ఎట్లా ఉన్నారు, జనాలు ఏమనుకుంటున్నారు, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరిని గెలిపించుకోవాలనుకుంటున్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి, నాయకుల నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఈ ముషిరాబాదు పరిధిలో ఉన్నటువంటి ప్రజలు ఏమనుకుంటున్నారో ఇవాళ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏం పేరు మీ పేరు? ఉమాదేవి. ఎక్కడ ఉంటారు మీరు? మేము రామ్నగర్లో ఉంటాం. ఎట్లా ఉందమ్మా, ఎలక్షన్ హడావిడి స్టార్ట్ అయిందా? హడావుడి అంటే ఇక మామూలుగా నడుస్తూనే ఉంది, తిరుగుతూనే ఉంది, ప్రచారం అవుతుంది. ఎవరైనా వచ్చారా? ఎవరు రాలే ఇంకా. మామూలుగా మైక్ అనౌన్స్మెంట్ చేస్తారు కదా, అది జరుగుతుంది. ఏం జరుగుతుందమ్మా చర్చ అంటాం? మామూలుగా ఇంట్లో దగ్గర పక్కల పోండి మామూలుగా అనుకుంటా ఉంటారు కదా ఎలక్షన్కి సంబంధించి. ఇక మామూలుగా రొటీనే, ఇక ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే అన్నట్టు మాట్లాడుకుంటారు కదా సార్. అది ఎవరు వస్తే మంచిగా ఉంటుంది, ఎవరు చేస్తే అయితే ఈ ఏరియా అంతా డెవలప్ చేస్తారు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, కానీ మళ్ళీ అయినా కూడా మమ్మల్ని మంచిగా సహకరించి మా గురించి తెలుసుకోవాలి, మేము ఇంత కష్టపడుతున్నాం కాబట్టి మాకు కూడా జీతాలు పెంచాలని మేము అనుకుంటున్నాం. అట్లా ఎవరు వచ్చినా మంచిగా చేస్తే చాలు, మేము అదే కోరుకుంటున్నాం. మీ పేరు ఏం పేరు? పెద్ద అయినా వీరస్వామి. ఎక్కడ ఉంటారే? నేను విద్యానగర్. ఎట్లా మీరు ఇంట్లోనే ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. ఇదే సాలరీ అందులోనే 10,000 12,000 నుంచి ఉండే. ఇక అది ఇంత మొన్న కేసీఆర్ బర్త్డే అని ఒక 1000 రూపాయలు పెంచాడు. ఇక అందులోనే ఇల్లు కిరాయి కట్టుకోవాలి, అది కట్టుకోవాలి. ఈ ముఖ్యమంత్రి వచ్చినా ఆ ముఖ్యమంత్రి వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా మా మున్సిపాలిటీ వాళ్ళను పట్టించుకునే ఎవరు లేరు. ఆ కరోనాలో వచ్చినప్పుడు కూడా అడ్డమైన పని అన్నీ సావుకు భయపడకుండా అన్నీ చేసినాం. కరోనాలో అయినా ఏ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు అయినా మేమైనా డాక్టర్లు అయినా మేము అంతా చేసినాం. అయినా కానీ మమ్మల్ని ఏ ప్రభుత్వం గుర్తిస్తలేదు, ఏ పర్మనెంట్ అనేది మా దృష్టికి తెస్తలేరు. మాకు ఏది సౌకర్యాలు సరిగా లేవు. పొద్దున లేవాలి, 11 వరకు పని అక్కడెక్కడ చేస్తాం. మామూలుగా ఇక ఇట్లా ఎలక్షన్లు వస్తే ఆ జెండాలు వీకుడు, అది వేసుడు, ఇట్లా ప్రోగ్రాంలు అయితే సున్నాలు తల్లుడు, అది ఇది ఎలక్షన్లు అప్పుడు కూడా బాగుంటుంది. కానీ ఏ నాయకునికి మేము గుర్తురాం. అన్న, ఏం పేరు మీ పేరు? నవీన్ కుమార్. ఎప్పటి నుంచి పెట్టిరా షాపు? 11 years అయితే. ఎట్లా బాగా నడుస్తుందా? పర్లే. ఎట్లా ఉంది ఇప్పుడు? సమ్మర్ కదా, సమ్మర్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా బిజినెస్ డల్ ఉంది. మా ఎక్కువ హోటల్ సప్లై ఉంటుంది, హోటల్ సప్లై నుంచి మూవ్ అవుతుంది. రీటైల్ అయితే కష్టం, కొద్దిగా చాలా తక్కువ ఉంది రీటైల్. ఎందుకు ఇప్పుడు అంతా ఎలక్షన్స్ సభలు సమావేశాలకి ఆర్డర్స్ ఏం రావా? ఎలక్షన్ ఎక్కడ ఉంది, ఊపేలేదు అసలు. ఏ పార్టీది ఊపేలేదు, ఏ పార్టీది ఊపేలేదు. అంతా ఆన్లైన్ ప్రచారమే, గ్రౌండ్ లెవెల్ ప్రచారం లేనే లేదు. ఇప్పటివరకు ఒక క్యాండిడేట్ రాలే. ఈ ఎండ ఎట్లుంది సార్, చంపేస్తుంది ఎండ. ఇప్పుడు 12 అయిందంటే నేను కూడా వెళ్ళిపోతా. ఎండ బీభత్సంగా ఉంది, తట్టుకోలేకపోతున్నాం. మళ్ళీ ఒకటి ఇక్కడ ఈ రోడ్డు తవ్వి వదిలేసారు, ఇప్పటివరకు అది ఎవరు పట్టించుకోలేరు. దాన్ని అట్లనే ఉంది. ఈ ఆ డస్ట్ అంతా లోపలికి వస్తుందని ఉండట్లేనే ఎక్కువ. ఇది ఎలక్షన్ అయిపోయినాక చేశారు, ఇక మళ్ళీ అట్లనే ఉంది. ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అప్పటికి, ఇక అది అట్లనే ఉండిపోయింది. ఎలక్షన్ అయిపోయినాక చేస్తారు. జనరల్గా ఎట్లా జరుగుతుంది చర్చ? ఏం జరుగుతుంది ఇప్పుడు ఇంట్లో కాడ కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎలక్షన్కి సంబంధించి? ఈ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించింది అయితే ఎవరు ఏం చెప్పేటట్లేదు సార్. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన జలకు ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. అసలు ఎవరు ఊహించారు? ఎవరు ఊహించారు? 10, 15, 40, 50 years ఉన్న తెలంగాణ సెంటిమెంట్ని కేవలం 2 yearsలో పీసీసీ చీఫ్ అయి 6 months ఏమో అయింది కదా సార్. 6 months 8 monthsలో క్లియర్ చేసి గవర్నమెంట్ తెచ్చుకున్నాడు. అసలు ఎవరైనా ఊహించారా కేసీఆర్ పోతాడని? ఎవరు ఊహించలేదు సార్. ఆయన టాలెంట్కి ఆయన వేసే వ్యూహాలకు మాత్రం కష్టం. ఏ పార్టీ అయినా కష్టమే. ఇప్పుడు ఎట్లా ఉంది బిజినెస్? బాగా నడుస్తుందా? ఉన్నది ఇట్లనే, నడిచిన నడిపించుకోవాలి కదా. గవర్నమెంట్ వచ్చి పథకాలు అంటారు ఇవన్నీ ఏది లేదు. మా సౌమ్యం కావాలంటే ఎట్లా ఉన్నాయి పథకాలు? ఎట్లా ఏది ఓన్కి ఏం లేదు, మాకైతే ఏం లేదు సార్. వేరే వాళ్ళకి పింఛన్ ఎలక్షన్ కాకముందు అప్లై చేసుకున్నాం, 1 year అయింది, ఇప్పటివరకు ఏం లేదు. అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసారు? బీఆర్ఎస్ ఉన్నప్పుడు చేసారు. వస్తుంది 500 సిలిండర్ అన్నాడు, అది లేదు.
ఎట్లా ఉంటుంది ప్రచారం స్టార్ట్ అయిందా మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి? ఇక్కడైతే ఏం స్టార్ట్ కాలే, ఇప్పుడు తిరుగుతున్నాయి. ఎట్లుంటుందో తెలియదు ఇక మరి. మా దగ్గర టీఆర్ వస్తుందని మేము అనుకోలేదు, వచ్చింది. మేము అనుకోలేదు, వచ్చింది. ఏం చేస్తాం? మీరేమనుకున్నారు? కాంగ్రెస్ వస్తుంది అనుకున్నాం, టీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు ఎట్లుంటుంది అనుకుంటున్నారు? జనాలు పైసమయమైపోయారు, ఎక్కడ ఏం చేస్తారో తెలియదు. అంతే కదా. అంతే. మొన్న అసెంబ్లీ జరిగినాయి, ఇప్పుడు అసెంబ్లీలో ఒక 10 మన హైదరాబాద్లో 5-6 సీట్లన్నీ వస్తాయి కాంగ్రెస్కి అనుకున్నాం, అస్సలు రాలే కదా. ఏం పేరు? రమణ. అవునా, ఎప్పటి నుంచి నడిపిస్తురే? దాదాపు 18 సంవత్సరాల నుంచి. ఎట్లా నడుస్తుంది మరి? అట్ట ఈ సంవత్సరం కొద్దిగా తక్కువే, అంతకుముందు దాకా మంచిగా జరిగింది కానీ ఈ సంవత్సరం కొద్దిగా తక్కువే. ఏంటి ఇప్పుడు మళ్ళా పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎట్లా ఉంది మరి ఇక్కడ ఏరియాలంతా? ఏం నడుస్తుంది చర్చ? ఈ చర్చ అంటే ఇక ఏముంది, మళ్ళీ మోడీ రావాలని చెప్పేసి కొద్దిమంది అంటున్నారు, కొద్దిమంది ఏమో మార్పు కావాలి అని చెప్పేసి కొద్దిమంది అంటున్నారు. ఇదైతే తటస్థంగా ఉంది, అది అటు అని చెప్పట్లేదు, ఇటు అని చెప్పట్లేదు. లాస్ట్ దాకా కూడా ఏమి తెలియటేం కనపట్లేదు. మరి జనాలు నాడు ఎప్పుడు ఎట్లా ఉంటుందో మనకు అర్థం కాదు. ఎలక్షన్స్ దాకా ఒక మాట అంటారు, ఎలక్షన్స్ అక్కడ వచ్చేటప్పటికి వేరే దాంతో వెళ్ళిపోతారు. అది సంగతి. మార్పు అయితే కోరుకుంటున్నారు జనాలు. మరి అన్నా ఏం పేరు? మీ పేరు? మధుసూదన్. ఏం చేస్తారు? నేను ఇంటర్నెట్ నడిపిస్తాను. ఎట్లా ఉందన్నా మరి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్, అసెంబ్లీ అయిపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి, హడావిడి ప్రచారాలు ఎట్లా ఉంది? ఇక్కడ మాత్రం కాంగ్రెస్ది ఉన్నది మంచిగా, దాని తగ్గట్టు బీజేపీ కూడా మంచి పొజిషన్లో ఉన్నది. కాంగ్రెస్ కూడా టగాపార్ మంచిగా ఇస్తుంది. వాళ్ళ 6 స్కీమ్స్ చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. లేడీస్కి బస్ అన్నారు, ఆ బస్సు మంచి ప్రయాణం, వాళ్ళకు మంత్లీ ఒక 3000 2000 బచాన్స్ ఉన్నాయి, వాళ్ళకి మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. అది నాకు తెలిసి అయితే లేడీస్ ఓట్లు అయితే మ్యాక్సిమం కాంగ్రెస్కి పడేటట్టు ఉన్నాయి. ఇంకా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అవి ఇప్పుడిప్పుడే ప్రభుత్వం ఏర్పడ్డది కదా, కొద్దిగా టైం తీసుకుంటుంది, ఒక 4 months 5 months. దాని తర్వాత అన్నీ క్లియర్ చేసేస్తారు. అది పింఛన్ 4000 ఇవ్వడం కానీ, 2500 మహిళలకు ఇంక ఇవ్వడం కానీ, ఇలాంటి స్కీమ్స్ ఇంకా చాలా ఉన్నాయి కాంగ్రెస్ దగ్గర. అవన్నీ కొద్దిగా టైం, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చి గవర్నమెంట్ మొత్తం మెయింటైన్ చేయడానికే ఒక సంవత్సరం పడుతుంది, ఎట్లా అని ఒక సెట్ కావడానికి. అతను కూడా ఫస్ట్ టైం సీఎం కదా, ఇంకా క్యాడెట్ జమాయించుకోవాలి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ మొత్తము పాత గవర్నమెంట్కి సపోర్ట్ చేసిన వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఈయన సైడ్ తీసుకొని ఈయనకి హెల్ప్ఫుల్గా ఉండాలి, వాళ్ళందరూ ఈయన చెప్పిన మాట వినాలంటే దానికి టైం పడుతుంది. అది పబ్లిక్ కూడా గమనిస్తున్నాడు దాన్ని. ఇప్పుడు నేను ఒక కామన్ మ్యాన్ని, నేను కూడా గమనిస్తున్నా ఎట్లా చేస్తుంది సీఎం ఏంది అనేసి. ఎట్లా ఉంది పాలన? ఎట్లా ఉంది మరి పాలన? అంటే ఇప్పటి మట్టుకైతే పర్లేదు, మంచిగానే ఉంది. ఇంకా ఫ్యూచర్ ఎట్లుంటుందో తెలియదు. నాకు తెలిసి అయితే ఇప్పుడు ఇక్కడ ఒక 10 ఎంపీ సీట్లు వచ్చేటట్టు ఉన్నది తెలంగాణలో. అది ఈ సికింద్రాబాద్ ఎట్లా ఉంటుంది అంటావు? సికింద్రాబాద్ చెప్పలేం సార్, అది చాలా టఫ్ పడుతుంది ఫైట్. ఇప్పుడు ఇక్కడ సీఎం మొన్న చేసిండు కేసీఆర్, ఆయనకు ఛాన్స్ ఇచ్చినాము, 10 years చేసిండు, కొత్త వాళ్ళకి ఇచ్చినాము. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో మనం చూడాలి. ఆయన ఏం తప్పులు చేసిండు ఈయన తీస్తాడు. అది కూడా మోడీ మంచి చేసిండే తెలుసు ఇప్పటిదాకా, కానీ దిగినాక తెలుస్తుంది ఆయన ఏం చేసిండు అనేది. ఆ ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, మెయిన్ ఏం కావాలి సార్, ఇప్పుడు లోకల్ పబ్లిక్ ఏం కావాలి, ఉద్యోగాలు కావాలి, ఏమన్నా లోన్స్ కావాలి, వాని కుటుంబాన్ని ఆడు సక్రమంగా సంపాదించి వాళ్ళకి తిండి పెట్టేటట్టు. ఇప్పుడు ఉద్యోగాలు అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, అవి అక్కడనే పోయినాయి. ఎవరికి మాత్రం సెంటర్ ఉన్నాయే ప్రైవేటీకరణ చేస్తున్నారు. అది అయిన స్ట్రాటజీ ఏందో మనకు తెలియదు అది, కానీ ప్రభుత్వం అయితే నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు 1 lakh ఇస్తా అంటున్నారు లేడీస్కి, వాళ్ళ కొన్ని ఉన్నాయి స్కీమ్స్, చూద్దాం ఒకరు కాకపోతే ఒకరికి. ఇప్పుడు 10 years ఆయనకి ఇచ్చినాము, డెవలప్మెంట్ అయింది అందరి మనసులో ఉందంటే కంపల్సరీ ఆయననే గెలుస్తాడు. కాలేదు, డెవలప్మెంట్ కాలేదు, ఓడిపోతాడు, అంతే, ఇంకేం చేసాడు. పేరే? విజయేందర్ నా పేరు. ఎట్లా ఉంది ప్రచారాలు అవన్నీ? బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల జాబులు ఇస్తానన్నాడు, ఇప్పటివరకు ఇవ్వలేడు. ఇది కావాలి డెవలప్మెంట్ అనేది. దేవుని భక్తి అందరికి ఉంటుంది, కానీ ఎప్పుడైతే భక్తి ఉంటే మాత్రం జనాలు బాగుపడరు కదా, ఉద్యోగాలు వస్తేనే బాగుపడతారు కదా. ఈడనైతే బీజేపీ పరిస్థితి అటు ఇటు ఉంది. అంటే ఇంకా మెయిన్గా అంటే ఎవరు గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి? ఇప్పుడు ఎవరు గెలిచినా సరే కొత్త వాళ్ళు గెలిస్తే మంచిదన్న. 2 times బీజేపీకి ఇచ్చారు, ఇప్పటివరకు ఏం చేయలేదు. కిషన్ రెడ్డి ఎప్పుడు కూడా పబ్లిక్ దగ్గరికి వచ్చి ఏ సమస్య అడగలే, ఎప్పుడు కూడా పట్టించుకోలే. పోతే పనికిరాని లెటర్లు ఇస్తాడు, ఆడికి ఈడికో అవి పని చేయ ఆడ కూడా పోయినా. ఎందుకు ఆయన కేంద్ర మంత్రి ఉన్నాడు,
మా వాళ్ళే చాలామంది తీసుకొని ఉన్నారు. శబరిమల పోయారు, ఆడ పని చేయలేమంట. అవి గుడికి పోతేనే లెటర్ పని చేసేలే. ఇంకేముంటే అన్న హాస్పిటల్ ప్రాబ్లం ఉంటే కూడా, స్కూల్ అడ్మిషన్లు ఉన్నా, హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నా ఆ లెటర్ ఇస్తాడు. ఆడ పోతే పని అయ్యేది. హాస్పిటళ్ళు, స్కూల్స్, కాలేజీలు డెవలప్ చేస్తే దేశం బాగుపడుతుంది అన్న. ఈ ధర్మం అందరికీ నడుస్తూనే ఉంటుంది, పొద్దున్న లేస్తే రాత్రి వారికి. దాంతో దేశం బాగుపడదు ఇక. నా పేరు మధుసూదన్. ఇప్పుడున్న పరిస్థితుల్లో పేపర్లో ఎప్పుడు చూసినా ఆ స్కాము ఈ స్కాము, పేపర్ ఇప్పితే మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు అన్ని స్కామ్స్ ఉన్నాయి సార్. ఈ పబ్లిక్ ఏంటంటే ఏ రాజకీయ నాయకుని ఓటేయాలో అర్థం కావట్లేదు. ఎవరు మంచోళ్ళు ఎవరు చెట్టోరు అని చేసి అయోమయ పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే లాస్ట్కి దేశం ఏమైతే తెలియదు. పరిస్థితి మాత్రం ఘోరం ఉంది సార్. కానీ ఏదేమన్నా మాత్రం అందరికి మంచి జరగాల, ఎవరు వచ్చినా కూడా అంతే సార్. అంటే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇవన్నీ చూస్తుంటే ఎట్లా ఉంది, ఏమనిపిస్తుంది మీకు? ఎవరు వస్తారండి? ఎవరు వస్తారని చెప్పలేము సార్. ఇక్కడ మాత్రం పోటీగా నడుస్తుంది. కంపల్సరీ ఎవరైనా రావచ్చు, ఏదేమున్నా సార్. పబ్లిక్ మాత్రం చాలా అయమయ పరిస్థితులు ఉన్నారు. ఎవరికి ఓటేయాలని చెప్పేసి అర్థం కావట్లేదు. ఇదైతే వాస్తవం, అంతే సార్. జనరల్గా ఏమంటారు మీ సర్కిల్లో, ఫ్రెండ్ సర్కిల్లో అదంతా కూడా ఎట్లాంటి చర్చ జరుగుతుంది ఈ పార్లమెంట్ ఎలక్షన్? ఇదే స్కామ్ల గురించి. పొద్దుల పేపర్ చూస్తే ఆ స్కాము ఈ స్కాము. అరే ఆయన 150 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు, 100 కోట్లు, ఇవి కోట్ల మీద నడుస్తుంది స్కామ్లన్నీ. ఇదైతే వాస్తవం సార్. ఎప్పుడు పేపర్లు చూస్తే ఒకప్పుడు మంచి న్యూస్ ఉంటుండే, ఇప్పుడు పేపర్ తీస్తే అన్ని స్కామ్లు కనబడుతున్నాయి. మళ్ళీ ఇది స్కామ్లో రాజకీయం ఇప్పటిదాకా ఎన్ని సంవత్సరాల కంటిన్యూ అయితే తెలియదు. ఇది ఒక మంచి రాజకీయ నాయకుడు కావాలా సార్ మనకు. రాధా. ఎట్లా ఉందమ్మా బిజినెస్? బాగా ఇప్పుడు బిజినెస్ అయితే టఫ్గా ఉంది. ఫస్ట్ ఇంత అంతా ఉంటుండే, ఇప్పుడు అసలే బిజినెస్ లేదు. ఎందుకమ్మా? ఎందుకు తగ్గింది ఏమో అర్థమవుతలేదు. మాదే అనే కాదు, ప్రతి ఒక్కరు పరేషాన్ ఉన్నారు మార్కెట్లో. అందరు అట్లనే ఉన్నారు. కూరగాయలు అమ్మేటోళ్ళు, కిరాణా షాపులు, అందరికీ ప్రాబ్లంలు ఉన్నాయి. చేస్తాము ఇప్పుడు కడుపు కోసం చేస్తున్నాం కష్టం. పొద్దుగల 4 గంటల నుంచి సాయంత్రం 10 గంటల దాకా. మరి ఇట్లా ప్రాబ్లం అవుతుంది. బిజినెస్ వెళ్ళకపోతే రెంట్ ఎట్లా వెళ్తుంది? 20,000 వేలు రెంట్లు, అదొక బాధ. అందుకే మళ్ళీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి, ప్రచారాలు స్టార్ట్ అయినాయి, నాయకులు తిరుగుతున్నారు. మరి టిఫిన్లకు ఆర్డర్స్ ఏమి ఇయ్యారా? ఎవరు ఆర్డర్ ఇచ్చేది కాదు, తిననీకే వస్తలేరు. వచ్చిందే 4-3 వచ్చారంటే కడుపు నిండుతుందా? రెంట్ వెళ్తుందా? 20,000 రెంట్. ఇంటిది 18,000 ఇంటిది ఉంది. మెయింటైన్ చేయాలంటే దునియా ఖర్చులు ఉన్నాయన్న. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను నేను బిజినెస్, ఇయ్యాల కాదు. ఇప్పుడు ఫస్ట్ సారి ఇట్లా అవుతుంది. ఎట్లా ఉంటుంది ఇప్పుడు? మళ్ళీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఏరియాలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కాంగ్రెసే వస్తుంది, ఇంకేం వస్తుంది అన్న. అంతే, అన్ని దిక్కులు అయితే కాంగ్రెసే అంటున్నారు ఇప్పుడైతే. నా పేరు కృష్ణ. ఏం చేస్తున్నాను? నేను రిటైర్డ్ ఎంప్లాయ్. ఏం చేశాను? డ్రైవర్గా చేశాను. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఎట్లా ఉంటుంది? ఏం లేదు, అంతా మామూలే, ఏం ఎఫెక్టివ్ ఏం లేదు. ఎట్లా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో? ఎట్లా ఉంటుంది సికింద్రాబాద్? హైదరాబాద్ అంటే ఉన్నది. ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నాడు, ఆయన కూడా ఎక్కువ ఏం పట్టించుకుంటలేడు. ఏమున్నాయంటే ఇప్పుడు ఈ ఏరియాలో మేజర్గా ఉన్న సమస్యలు ఏమున్నాయి? గతంలో ఇచ్చిన హామీలు కానీ ఇంకా మన పెండింగ్లు ఉన్నాయి, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయి? పెండింగ్ అంటే ఇదే, ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుంది, ఫ్లో అవుతూనే ఉంటుంది. నల్ల వచ్చినప్పుడల్లా రోడ్డు మీద అంతా ఫ్లో అవుతూనే ఉంటుంది వాటర్. చేసిన రోడ్లు గీళ్ళు అన్నీ చేసిన, డ్రైనేజ్ చేసిన, కానీ వాటర్ అయితే వస్తూనే ఉంటుంది. అంటే మీ ఇట్లాంటి వాళ్ళ దగ్గర చాలా ఇట్లాంటి చర్చ జరుగుతూ ఉంటుంది కదా, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, వీళ్ళు అయితే బాగుంటుంది, ప్రధానమంత్రి వీళ్ళు అయితే బాగుంటుంది అనే చర్చ అయితే జరుగుతుంటుంది. అట్లా ఎట్లాంటి దాని మీద బాగా చర్చ జరుగుతుంది? ఎవరి మధ్యన కూడా పోటీ ఎక్కువ తెలియదు, కానీ అంటే కాంగ్రెస్ బీజేపీలు ఉంటుంటుంది అంతే. ఎందుకు సార్ స్కీమ్స్ పార్టీల వారిగా వాళ్ళ పథకాలు కూడా రకరకాల పథకాలు, కానీ అమెండ్మెంట్ అయితలేవు, అది కొన్ని అయితలేవు. కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు, ఈ బస్ ఫ్రీ ఉంది, కరెంటు కూడా కొద్దిగా ఫ్రీగా ఇస్తుండ్రు, సబ్సిడీ. అదే ఇది గ్యాస్ ఇంకా రాలేదు, వస్తూ ఉంటే వాళ్ళు బాగా చేస్తే వాళ్ళకు ఉంటుంది, ఓపు ఉంటుంది రానికి. అమ్మ ఏం పేరు? నా పేరు రేణుక. ఎట్లా ఉంది? బాగానే ఉంటాయి నా దగ్గర అన్ని ఫ్లేవర్స్. సోడాలు అమ్ముతా, మజ్జిగ అమ్ముతా, పుదీనా వాటర్ అమ్ముతా, రాగి జావ అమ్ముతా, ఇవి నిమ్మకాయ సోడా. ఎట్లా ఇప్పుడు మళ్ళీ మొన్నటిదాకా అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ ఎంపీ వస్తున్నాయి కదా, ఎట్లా వస్తురా మీ దగ్గరికి లీడర్లు ఏమన్నా? మొన్న వచ్చారు కదా ఓటు కలెక్షన్స్ అని వచ్చారు. సరే పల్లె ఇప్పుడు పార్లమెంట్లలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? మాకు ఏమంటే అన్ని తగ్గి అలా బాగా రేట్లు పెంచేసారు. ఇప్పుడు మా లాంటి వాళ్ళు బతకడం అంటే చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందు కరోనా ముందు కొంచెం పర్వాలేదు, బాగానే ఉన్నాం. కరోనా తర్వాత చాలా ఘోరంగా ఉంది.
అస్సలు అన్ని రేట్లు పెంచేసారు కదా, ప్రతిదీ రేట్లు ఎక్కువ. అవన్నీ తగ్గితే మధ్యతరగతి వాళ్ళు బాగుంటారు. మధ్యతరగతి వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది, రేట్లు అన్నీ పెరుగుతాయి. ఒక పూట తిని ఒక పూట తినకుండా కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. మాకు కూడా పరిస్థితి లేక బాగాలేక ఇవి పెట్టుకున్నాం. నా పేరు అన్నపూర్ణ అండి. ఇక్కడే ఉంటారు? ఇక్కడే గాంధీనగర్ జవహర్ నగర్ ఏరియాలోనే ఉంటాం. ఏం చేస్తుంటారు మేడం? హౌస్ వైఫ్. ఎట్లా ఉంది మొన్నటి వరకు అంత అసెంబ్లీ ఎలక్షన్ హడావిడి ఉండే, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ స్టార్ట్ అయింది. ఎట్లా ఇక్కడ అట్లా ఏమన్నా నేతలు ఎవరైనా వస్తున్నారా? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎవరు రావట్లేదండి, మరి ఏమైనా స్టార్ట్ అవుద్దేమో తెలియదు ప్రచారం. ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ ఏరియాలో ఇప్పుడు ఈ ఏరియాలో మేజర్గా ఎట్లాంటి ఇష్యూస్ ఉంది? మెయిన్ వాటర్ అండి, నీట్నెస్ అనేది లేదు. అంటే ఇంతకుముందు వాళ్ళు చెత్త వాళ్ళు వీళ్ళు రావడం, మున్సిపల్ వాళ్ళు క్లీనింగ్ అలా ఉండేది. ఇప్పుడు ఆ ఊడ్చే వాళ్ళు కానీ క్లీనింగ్ కానీ ఏమీ లేకుండా అయింది. మరి అది ఎవరు తీసుకుంటున్నారు ఆ సెక్షన్ అనేది మనకు తెలియదు. చూశాముగా, ఇది సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లోని ముషిరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పబ్లిక్ నాడి. ఒక్కొక్కరు ఒక్క విధంగా ఈ ఎంపీ ఎలక్షన్కి సంబంధించి అభ్యర్థుల మీద తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. సో రకరకాల చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. చాలామంది కూడా చాలా తెలివిగా, వాళ్ళ ఓటర్స్ అంతా కూడా చాలా తెలివిగా సమాధానాలు ఇస్తున్నారు. ఎవరు కూడా ఎవరికి వేస్తామని చెప్పకుండానే ఇతరులపైన వేస్తూ డైరెక్ట్గా వీళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది, లేకుంటే వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఎలక్షన్ తర్వాత ఇక్కడ అంటే వచ్చే నెల 13న జరిగే ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఈ సికింద్రాబాద్ పార్లమెంటులో ఎవరిని గెలిపిస్తారో చూడాల్సిన అవసరం అయితే కనబడతా ఉన్నది. కెమెరా పర్సన్ శ్యామ్తో యాదగిరి, V6 న్యూస్, హైదరాబాద్.